వైసీపీలో వలసలు జోరందుకున్నాయి. ఆపరేషన్ రివర్స్ తో టీడీపీ చతికిలబడిపోతోంది. అయితే నంద్యాల ఉప ఎన్నిక జరుగుతున్న ప్రాంతం కాబట్టి శిల్పా చేరిక టీడీపీకి గట్టి షాక్ ఇచ్చింది. వైసీపీ నాయకులు రివర్స్ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా టీడీపీ పంజన చేరుతున్నారు. అయితే రాయలసీమలో ఈ వాతావరణం మరింత ఎక్కువగా ఉంది. స్పష్టంగా పార్టీ మారాలి అనుకుంటున్న నేతలు అందరూ వైసీపీ కేంద్ర నాయకత్వంతో టచ్ లోనే ఉన్నారు. అయితే ముందుగా నంద్యాల సీటుపై ఆశలు పెట్టుకున్న శిల్ప టీడీపీలో ఉంటే అది రాదని గమనించి తన రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరారు. భూమా వర్గంతో తమకు పొసగదు అనే సంకేతాలు కూడా మరోసారి జగన్ సమక్షంలో చేరిన సమయంలో వెల్లడించారు శిల్ప. శిల్పాకు భూమాకు జరుగుతున్న ఎన్నిక కాదని ఇది 2014 ఎన్నికల తర్వాత జరుగుతున్న మరో ఎన్నికల పోరు అనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది జగన్ కు చంద్రబాబుకు మధ్య పోటీ, అంతేకాని నంద్యాలకు జరుగుతున్న పోటీ కాదు అనే వాదన ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే శిల్ప వైసీపీలో చేరేందుకు జిల్లా నాయకులతో పాటు కేవీపీతో కూడా చర్చించారట. జగన్ ఫ్యామిలీ బాగోగులు చూడడంలో జగన్ కు వెన్నంటి ఉన్న ఒకరిగా కేవీపీకి గుర్తింపు ఉంది. దీంతో కేవీపీతో శిల్ప జరిపిన చర్చల తర్వాతే నంద్యాలలో రాజకీయం మారింది అంటున్నారు విశ్లేషకులు. అయితే కేవీపీకి శిల్పాకు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనే విషయం కూడా తెలిసిందే. వీరిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుతున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.